హాయ్ ఫ్రెండ్స్, అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పెరుగు మిర్చి అంటే చల్లమిర్చి అంటారు కదా, వాటిని ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పావు కేజీ పచ్చిమిర్చి అండి. పావు కేజీ పచ్చిమిర్చిని బాగా కడుక్కొని సన్నంగా మధ్యలో ఘాట్లు పెట్టి వాటిని ఒక ప్యాకెట్ పెరుగు తీసుకొని బాగా చిలికి దాంట్లో కొంచెం ఉప్పు వేసి కొంచెం నిమ్మరసం వేసి దాంట్లోని ఈ పచ్చిమిర్చి ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి అన్నీను అందులో వేసుకోవాలండి. ఇదిగోండి, చూసారా, ఇలా మధ్యలోని మిర్చికి ఘాట్లు పెట్టుకొని వాటిని ఇలా మధ్యలోని నానబెట్టుకోవాలండి. ఇవి ఒక 2 రోజులు బాగా నానాక అప్పుడు వాటిని రోజు ఉదయం ఎండెక్కాక ఒక పళ్ళెంలో తీసి ఆరబెట్టుకోవాలండి. అలాగా ఒక 4 రోజులు ఆరబెడితే ఆ మిర్చి బాగా ఎండిపోతాయి. ఇదిగోండి, 4 రోజులు ఎండిన తర్వాత మిర్చి ఇలా తయారవుతాయి. చాలా బాగుంటాయండి. మనకి కూరలు ఏమి లేనప్పుడు పప్పుచారు ఏదైనా చేసుకొని ఇలా మిర్చి వేపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.